రైట్కి పోతే ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీ రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 15 రోజులు కావస్తున్నప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు. అయితే పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీకి సంబంధించి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది క్రైస్తవ సంఘాలు. అయితే అసలు పాస్టర్ ప్రవీణ్ది హత్య లేకపోతే యాక్సిడెంటా? అదేవిధంగా హైదరాబాదు నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 300 వరకు పోలీసులు ఓపెన్ చేశారు. దాంట్లో పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం కొంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది. ఒకసారి కోదాడ దగ్గర, మరొకసారి ఏలూరు దగ్గర. సో ఆయన హెల్మెట్, ఆయన వెహికల్ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర ఎస్ఐ సుబ్బారావు గారు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ గారి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఆయన కొంతసేపు అక్కడ కూర్చోవటం, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళటం. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద ఆయన బండి నడపలేని పరిస్థితుల్లో నడుపుతూ ముందుకు వెళ్ళటం, పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించటం. ఈ సీసీటీవీ ఫుటేజీలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లు కొట్టాయి. అయితే ఇది ఈ ఫుటేజ్లో ఉంది ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణే, అందులో ఎలాంటి అనుమానం లేదనేది మెజారిటీ పీపుల్స్ యొక్క అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో భాగంగా ఈ యొక్క అంశాలను డైవర్ట్ చేస్తూ కొంతమంది క్రిస్టియన్ సంఘాలకు సంబంధించి పాస్టర్స్ కానీ, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్షకుమార్ గారు కానీ, సో వారి యొక్క అభిప్రాయాలను విభిన్నంగా వినిపిస్తూ వచ్చారు. సో రకరకాల కోణాల్లో వారు మాట్లాడుతూ వచ్చారు. సో అసలు పాస్టర్ ప్రవీణ్ గారు కాదని సీసీటీవీ ఫుటేజ్లో ఉంది, ఆయన వేషంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి అని, సో ఆయన్ని కావాలని బలవంతంగా ఉద్దేశపూర్వకంగా ఆయన్ని వైన్స్లోకి పంపించారని, సో రకరకాలుగా ఇటు మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కానీ, అదేవిధంగా పాస్టర్ అజయ్ గారు కానీ వారికి నచ్చినట్లు వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇటు పోలీసు విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి సమక్షంలో. సో ఆ రిపోర్టు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే కొంత సమయం కూడా పడుతుంది. ఫోరెన్సిక్స్ ల్యాబ్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. పూర్తిగా ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం జరిగేటువంటి క్రమంలో మరి ఒక కెమెరా ఉంచి మరి 2 డాక్టర్ల సమక్షంలో పోస్ట్ మార్టం చేస్తారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని మరి పోలీస్ అధికారులు, మరి డాక్టర్లు, పోలీస్ అధికారులు కోర్టుకి సమర్పిస్తారు. అంటే ఎక్కడా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశమే లేదు. కానీ అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ కొంతమంది రెచ్చగొడుతున్న వ్యక్తుల మీద పోలీస్ అధికారులు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే మరొక అంశం చూస్తే ఇప్పటివరకు అసలు పాస్టర్ ప్రవీణ్ గారి భార్య ఎందుకు ఆవిడ నోరు మెదపటం లేదు? అంటే తన భర్తకి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది లేదు అనేటువంటి అంశం ఆవిడ ఇప్పటి వరకు కూడా ఎక్కడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సో దాని మీద కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? 15 రోజులు గడుస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే మతం రంగు పులుముకున్నటువంటి ఇష్యూ ఇది. చాలామంది మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి ఇష్యూ ఇది. సో కాబట్టి ఈ ఇష్యూ మీద పోలీస్ అధికారులు చాలా వేగవంతంగా ఇంకా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుందనేది చాలామంది వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా కొంత సమయం పట్టినప్పటికీ కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విచారణ జరిగే సమయంలో ఎవరి యొక్క అభిప్రాయాలను వ్యక్తిగతంగా ఇతర వ్యక్తుల మీద రుద్దటానికి లేదు. సో అసలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం తీసుకున్నారనేటువంటి రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? ఆ రిపోర్ట్ని కనుక రివీల్ చేస్తే అటు క్రిస్టియన్ సంఘాలు ఏదన్నా గొడవ చేస్తాయనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా స్లోగా ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో
వారు నెమ్మదిగా ఆ యొక్క విచారణలో ఉన్నటువంటి వాస్తవాలను వెలుగు చూపెట్టే అవకాశం ఉంటుందా? అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇంత సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సో ఎందుకు ఇంత ఆలస్యంగా జరుగుతుంది, ఎందుకు ఇంత ఆలస్యంగా నివేదిక రావటం లేట్ అవుతుంది అనేటువంటి ఒక కోణంలో క్రిస్టియన్ సంఘాలు వారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది మేధావులు రాజకీయ నాయకులు ఆ ముసుగులో చేరి పాస్టర్ ప్రవీణ్ గారి హత్యను తమ వ్యక్తిగత హైప్కి ఉపయోగించుకుంటున్నట్లయితే చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. సో అదేవిధంగా అజయ్ బాబు ఎవరైతే పాస్టర్ ఉన్నారో ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారనేటువంటి ఒక వార్త కూడా సంచలనం రేపుతుంది. అయితే పాస్టర్ ప్రవీణ్ గారు మరణించిన దగ్గర నుంచి కూడా ఎవరైతే పాస్టర్ అజయ్ బాబు పెద్ద ఎత్తున తన గళాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ ముందు వినిపించారో సో అది కొంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా పాస్టర్ ప్రవీణ్ గారిని చంపారని సో ఆయన మాట్లాడారు, రకరకాల మాటలు మాట్లాడారు, రకరకాల మంది వ్యక్తుల మీద ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు, మతాల మధ్య విద్వేషాలు చెలరేగేటువంటి విధంగా ఆయన మాటలు ఉన్నాయనేది కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పాస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు గారికి సంబంధించి కొంతమంది పోలీసులు అని చెప్పేసి అజయ్ బాబు గారిని తీసుకువెళ్ళారు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అజయ్ బాబు గారిని పోలీసులే తీసుకువెళ్ళారా లేకపోతే మరెవరన్నా తీసుకువెళ్ళారా, అధికారికంగా అజయ్ బాబు గారి అరెస్ట్ని ఎవరన్నా ధృవీకరించారా అయితే లేదా అనే దాని మీద కూడా రకరకాల అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో అయితే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ గారికి పోలీసులు 2 సార్లు నోటీస్ ఇచ్చారు, రాజానగరం పోలీసులు. అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంపీ హర్షకుమార్ గారు మాట్లాడుతున్నారు, వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. నిజంగా వారి దగ్గర కనుక వాస్తవాలు ఉంటే, వారి దగ్గర కనుక మాజీ ఎంపీ హర్షకుమార్ గారి దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఫలానా విధంగా పాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారు అనేటువంటి ఆధారం కనుక ఆయన దగ్గర ఏదైనా ఉంటే వచ్చి తమకు చూపించాలని చెప్పేసి రాజానగరం పోలీసులు 2 సార్లు మాజీ ఎంపీ హర్షకుమార్ గారికి నోటీసులు పంపించారు. అయితే హర్షకుమార్ గారు ఎక్కడా కూడా ఆ నోటీసులకు సంబంధించి ఆయన ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా పోలీసులకి స్పందించడం లేదు. సో కాబట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. 196, 197 ఈ 2 సెక్షన్ల కింద మాజీ ఎంపీ హర్షకుమార్ గారి మీద పోలీసులు, రాజానగరం పోలీసులు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఇది కనుక ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి మరి రేపో మాపో మాజీ ఎంపీ హర్షకుమార్ గారిని పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన మాట్లాడినటువంటి పలు రకాల అంశాలు చర్చా వేదికల్లో, ఆయన మాట్లాడినటువంటి పబ్లిక్ డొమైన్లో మాట్లాడినటువంటి పలు రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు చర్చనీయాంశంగా మారాయి, క్రైస్తవ సంఘాలని ఒక ఆందోళనకు గురి చేశాయి. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో పబ్లిక్ తెలుసుకోలేని విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మత విద్వేషాలకు కూడా దారితీసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుందని అయితే అందరూ అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, మరి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, మరి భారత పార్లమెంట్లో పనిచేసినటువంటి వ్యక్తిగా, పార్లమెంటు సభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశం కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆయన ఇప్పటివరకు కూడా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించి. ఒక పక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, అసలు ఆ ఇన్వెస్టిగేషన్ మీదే తనకు నమ్మకం లేదు అనే విధంగా పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మీద మాజీ ఎంపీ హర్షకుమార్ గారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో ఇప్పటికైనా అవన్నీ కూడా విరమించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత గలటువంటి మాజీ ఎంపీ ఒక విచారణ జరుగుతున్నటువంటి కేసును రాష్ట్ర వ్యాప్తంగా మతాల మధ్య విద్వేషాలు చెలరేగే విధంగా క్రియేట్ అయినటువంటి ఒక సెన్సేషనల్ డెత్ మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వాస్తవాలు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ల రూపంలో బయటపెట్టిన తరుణంలో అవన్నీ కూడా అబద్ధాలని, అవాస్తవాలని రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీసు వ్యవస్థ మీద కూడా నిందలేసే విధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే రాజానగరం పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన్ని ఖచ్చితంగా అదుపులో తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సో కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టు త్వరగా పబ్లిక్ డొమైన్లో వచ్చేంత వరకు కూడా ప్రజలందరూ కూడా కాస్త
సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాస్త ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సీసీ ఫుటేజీల్లో పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ప్రతి ఇన్సిడెంట్ కూడా రికార్డ్ అయింది. ఆయన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాజమండ్రి హైవే మీద వికట జీవిగా ఆయన కనపడిన దగ్గర వరకు కూడా దాదాపు 300 సీసీ ఫుటేజీలు పోలీస్ అధికారులు ఓపెన్ చేశారు, పబ్లిక్ డొమైన్లో ఉంచారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాస్త ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం చేసేటువంటి క్రమంలో అన్ని మతాలు కూడా పోలీస్ వ్యవస్థ మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకాన్ని ఉంచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.